2020 నుండి 2026 మధ్యకాలంలో క్యాన్సర్ అలాగే గ్లూకోజ్ మధ్య ఉన్న సంబంధంపై జరిగిన రీసెర్చ్ 100 ఏళ్లుగా సైన్స్ గుడ్డిగా నమ్ముతున్న ఒక పెద్ద సిద్ధాంతాన్ని పూర్తిగా ముక్కలు చేసింది తెలుసా? మోడర్న్ ఆంకాలజీలో అంటే క్యాన్సర్ వైద్యంలో ఇంత పెద్ద పారాడైమ్ షిఫ్ట్ ఇంకొకటి లేదు. ఇక్కడ చూడండి, ఒక శతాబ్దం పాటు సైంటిస్టులు ఏమనుకున్నారంటే మన శరీరంలోని క్యాన్సర్ కణాలే గ్లూకోజ్ను మొత్తం తినేస్తాయని, దానివల్ల పాపం మన రోగనిరోధక కణాలకు అంటే ఇమ్యూన్ సెల్స్కి ఆహారం అందక అవి చనిపోతాయని నమ్మారు. కానీ 2020 నుండి 2026 మధ్య వచ్చిన రీసెర్చ్ ఈ నమ్మకాన్ని చెల్లాచెదురు చేసింది. నిజానికి అక్కడ జరుగుతున్న కథే వేరు. 2021లో వాండర్బిల్ట్ యూనివర్సిటీ వాళ్లు ఆ పాత సిద్ధాంతాన్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేశారు. ఆ వెంటనే 2022కొచ్చేసరికి హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఒక అద్భుతమైన క్యాన్సర్ షీల్డింగ్ మెకానిజాన్ని మ్యాప్ చేసింది. ఇక 2025లో వాన్ ఆండెల్ ఇన్స్టిట్యూట్ మన ఇమ్యూన్ సిస్టంలోని టీ కణాల అసలు రహస్యాన్ని బయటపెట్టింది. క్యాన్సర్ గడ్డ ఉన్న చోట ఆ గ్లూకోజ్ని విపరీతంగా తినేది క్యాన్సర్ కణాలు కాదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ గ్లూకోజ్ను ఎక్కువగా తీసుకునేది మన ఇమ్యూన్ కణాలే, అంటే మ్యాక్రోఫేజెస్ ఇంకా టీ సెల్స్. మరి క్యాన్సర్ దేంతో బతుకుతుందంటే దానికి అసలైన ఇంధనం గ్లూకోజ్ కాదు, గ్లూటమైన్ అనే ఒక అమినో యాసిడ్. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ డిస్కవరీ కదా. 2021 వాండర్బిల్ట్ రీసెర్చ్లో వాళ్లు చెప్పిన ఈ మాటలు చూడండి. ట్యూమర్ వద్ద గ్లూకోజ్ని ప్రధానంగా తినేది మ్యాక్రోఫేజెస్ మరియు టీసెల్స్ మాత్రమే, క్యాన్సర్ కణాలు కాదు. మోడర్న్ ఆంకాలజీలో 100 ఏళ్లపాటు ఉన్న నమ్మకాన్ని తలకిందులు చేసిన ఎగ్జాక్ట్ టర్నింగ్ పాయింట్ ఇదే. ఇప్పుడు మనకొక డౌట్ రావచ్చు, క్యాన్సర్కి గ్లూటమైన్ ఇష్టమైతే మరి అది గ్లూకోజ్తో ఎందుకు డీల్ పెట్టుకుంటుంది? ఇదే అర్థం కావాలంటే ముందుగా మనం ROS అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ గురించి తెలుసుకోవాలి. ఇవి కణాలు బ్రేక్డౌన్ అయినప్పుడు పుట్టే అత్యంత ప్రమాదకరమైన విషతుల్యమైన ఆక్సిజన్ మాలిక్యూల్స్. సింపుల్గా చెప్పాలంటే క్యాన్సర్ కణాలను నాశనం చేయగల సత్తా వీటికి ఉంటుంది. సో ఇక్కడ హార్వర్డ్ వాళ్లు కనిపెట్టిందేమిటంటే క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ని వాడుకునేది వేగంగా పెరగడానికి కాదు. ఇందాక మనం చెప్పుకున్న ఆ డేంజరస్ ROS మాలిక్యూల్స్ ఉన్నాయి చూసారా, వాటి దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి గ్లూకోజ్తో ఒక బలమైన కవచాన్ని నిర్మించుకుంటాయి. ఇదొక అద్భుతమైన సర్వైవల్ ట్రిక్ అన్నమాట. 2025లో వచ్చిన వాన్ ఆండెల్ ఇన్స్టిట్యూట్ బ్రేక్ త్రూ. ఈ 2025 స్టడీ లిపిడ్ రాఫ్ట్స్ అనే కాన్సెప్ట్ని తెరమీదకు తెచ్చింది. ఇవి మన టీ కణాల ఉపరితలంపై ఉండే ప్లాట్ఫామ్స్. ఆసక్తికరమైన విషయమేంటంటే ఇవి గ్లూకోజ్ ద్వారా మాత్రమే తయారవుతాయి. క్యాన్సర్ కణాలను ఖచ్చితంగా గుర్తించి వాటిని వేటాడి చంపాలంటే మన టీ కణాలకు ఈ లిపిడ్ రాఫ్ట్స్ అనే ఆయుధాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. 100 ఏళ్ల పాత నమ్మకంలో ఉన్న అతిపెద్ద ప్రాణాంతకమైన లోపమిక్కడే బయటపడింది. ఏంటంటే క్యాన్సర్ చనిపోతుంది కదా అని శరీరానికి గ్లూకోజ్ అందకుండా పూర్తిగా ఆపేస్తే ఏమవుతుంది? మన టీ కణాలు ఆ లిపిడ్ రాఫ్ట్స్ను నిర్మించుకోలేవు. అంటే క్యాన్సర్ని టార్గెట్ చేసే ఆ కిల్లింగ్ సిగ్నల్స్ వీక్ అయిపోతాయి. సో క్యాన్సర్ని ఆకలితో మార్చే ప్రయత్నంలో మనం మన సొంత ఇమ్యూన్ ఆర్మీకే ఆయుధాలు లేకుండా చేస్తున్నామన్నమాట. ఎంత షాకింగ్గా ఉంది కదా. చూద్దాం. మనకు ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. శరీరమంతటా గ్లూకోజ్ను బ్లాక్ చేస్తే అది ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తుంది, అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ పవర్ని లాగేసుకుంటుంది. అందుకే సైంటిస్టులు టార్గెటెడ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మన ఇమ్యూన్ సెల్స్ని వదిలేసి కేవలం క్యాన్సర్ కణాలు మాత్రమే గ్లూకోజ్ని వాడుకోకుండా వాటి యాక్సెస్ను కట్ చేస్తాయి. ఇప్పుడు ఈ డేటా చూడండి, ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈ స్మార్ట్ డ్రగ్స్ కొన్ని నిర్దిష్ట ఎంజైమ్స్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. శక్తిని మూసుకెళ్లే MCT1, కణాల రక్షణకు ఉపయోగపడే MCT4, అలాగే గ్లూకోజ్ను ప్రాసెస్ చేసే హెక్సికైనేజ్. మన స్మార్ట్ డ్రగ్స్ ఈ ఎంజైమ్స్ని మాత్రమే బ్లాక్ చేస్తాయి. అంటే మన శరీరంలోని ఇమ్యూన్ కణాలకు కావలసిన గ్లూకోజ్ అలానే ఉంటుంది, కానీ క్యాన్సర్ దారి మాత్రం మోసుకుపోతుంది. ప్రెజెంట్ నడుస్తున్న ఈ క్లినికల్ స్ట్రాటజీని 3 స్టెప్స్లో చెప్పొచ్చు. మొదటిది, ఈ స్మార్ట్ డ్రగ్స్ను బాడీలోకి పంపి MCT1, MCT4 లాంటి ఎంజైమ్స్ను అడ్డుకోవడం. రెండవది, వాటితో పాటుగా మన రెగ్యులర్ ఇమ్యూనోథెరపీ లేదా కీమోథెరపీని కంబైన్ చేయడం. మూడవది, మన ఇమ్యూనిటీకి ఫుల్గా ఇంధనం ఇస్తూనే క్యాన్సర్ డిఫెన్స్ సిస్టమ్ని మాత్రం ఆకలితో మార్చడం. పర్ఫెక్ట్ అటాక్ కదా. సో ఈ మొత్తం స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన అసలైన పాయింట్ ఇదే.
క్యాన్సర్తో ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్కి గ్లూకోజ్ ఖచ్చితంగా కావాలి. అందుకని శరీరాన్ని మొత్తం ఆకలితో మార్చే ఆ పాత శకం ఇక ముగిసిపోయింది. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రిసిషన్ ఫార్మకాలజీ యుగం మొదలైంది. నిజం చెప్పాలంటే ఇదే మోడర్న్ ఆంకాలజీకి అసలైన భవిష్యత్.